హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ విజయాని. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నాను. దానికి కావాల్సినది ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఇలా పీసుల్లాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తాలింపు కోసము. ఇప్పుడు గోళంలో నూనె వేసుకుందాము. కొంచెము అది వేడెక్కేలోపు బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, బ్రెడ్ సైడ్కు బ్రౌన్ కలర్ ఉండేదంతా తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, సైడ్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దాన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. దాంట్లో కొంచెము సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. కొంచెం వేయించుకోవాలి. అది చూడండి, వేగాయి కదా, సాల్ట్ వేసేసాము. దాంట్లో పసుపు కూడా వేసుకొని పచ్చివాసన రాకుండా కొంచెం లైట్గా వేయించుకున్నాము. ఇప్పుడు ఉల్లగడ్డలు ఉన్నాయి కదా, ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ముందే కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా కలిపుకోవాలి. ఆలుగడ్డ మంచిగా ఉడకబెట్టుకొని బాగా మెత్తగా వచ్చేటట్టు చూసుకోవాలి. గట్టిగా ఉంటే మళ్ళీ బాగుండదు. ఇప్పుడు చూడండి, అంతా కలిపేసుకొని బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇక ఇది మసాలా కోసము ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకో గోళంలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసము పెట్టుకుందాము. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, దాన్ని నీళ్ళు ఉంటాయి కదా, తడి చేసుకోవాలి. పైన అటు సైడు ఇటు సైడు తడుపుకోవాలి. ఎక్కువ తడుపుకుంటే మళ్ళీ ఇది అయిపోతుంది. కొంచెం లైట్గా తడుపుకొని మనం చేసుకున్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మధ్యలో పెట్టుకొని అంతా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. బాగా తడి చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. చూడండి, రౌండ్గా చేసుకోవాలి. మీకు వేరే షేప్ ఏమన్నా నచ్చితే వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను గుంటగా చేస్తున్నాను. చూడండి, బోండాల్లాగా రౌండ్గా చేసుకోవాలి. అంతలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది. చూడండి, ఇంకో గోళంలో ఆయిల్ పెట్టాము డీప్ ఫ్రై కోసము. ఇప్పుడు చూడండి, రౌండ్గా వేసేసాము. ఇప్పుడు నూనె కాగిపోయింది. నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మా ఛానల్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ కొట్టడం లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూడండి, అప్పుడే తొందరగా వేగిపోతాయి. ఎక్కువ మంట అవసరం ఉండదు దీనికి, బ్రెడ్ కాబట్టి బాగా కరకరలాడుతూ బాగా టేస్టీగా ఉంటాయి. లోపల కారంగా, పైన తీపుగా ఉంటాయి కొంచెము. చూడండి, వేగిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి ఫ్రెండ్స్, అయిపోయాయి. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.